విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ హాయ్, నేను మీ శివ. ఎప్పుడు నేను ఇలా వచ్చి కొన్ని సందర్భాల్లోనే నేను కెమెరా ముందుకు వచ్చి ఇలా మీతో మాట్లాడుతూ ఉంటాను. మళ్ళీ మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది. పెహల్గామ్ అటాక్ గురించి మీ అందరికీ తెలుసు. మనందరం మనసులు కుమిలిపోతుందన్నమాట. చాలా బాధపడుతున్నాం. ఎక్కడ చూసినా అదే న్యూస్. వాళ్ళ ఫ్యామిలీస్ని చూసి, వాళ్ళ ఏడుపులు చూసి మన ఫ్యామిలీకే ఇలా జరిగింది అన్నట్టు మనం రియాక్ట్ అవుతున్నాం అనమాట. అంత బాధ ఉంది మనలో. ఆ బాధకి ఎలాగైనా కౌంటర్ అటాక్ ఇవ్వాలి, మనమే వెళ్ళి ఇచ్చేద్దామన్నట్టు ఉంది మన అందరు ఇండియన్స్కి. మన మనసులో కూడా అదే ఉంది. మీకు కూడా అనిపిస్తుంటుంది, అరే మనం వెళ్ళి కొట్టాలి, మనం వెళ్ళి దెబ్బతీయాలి, మనమే దీనికి రియాక్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు దీనికి రియాక్ట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో, ప్రతి ఒక్కరి ఇన్స్టా స్టోరీస్లో ఇదే టాపిక్ నడుస్తుంది. దానివల్ల నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నిన్న నైట్ CCS నుంచి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రా గారు సడన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనందరికీ పాకిస్తాన్కి ఏమేమి చేస్తున్నాం అనేది ఒక ప్రెస్ మీట్లో మనందరికీ తెలియజేశారనమాట. అందులో ఏమేమి చేశారు వాటిలన్నిటి గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చానమాట. ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకునే ముందు పెహల్గామ్ గురించి, నేను ఈ అటాకుల గురించి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి మనందరికీ ఉంటుంది కదా కొన్ని ఎక్కడో. అయితే ఎందుకంటే ఒక గుర్రం మీద అక్కడ అటాక్ జరుగుతున్నప్పుడు గుర్రం మీద అందరినీ వీళ్ళనే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. అలా తీసుకుని వెళ్ళే గుర్రం ఆపరేట్ చేసే వ్యక్తి, అంటే గుర్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి. మనల్ని కాపాడడానికి, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి ఆ టెర్రరిస్టుల దగ్గర గన్ను లాక్కోనంట, ఆ గన్నుతోనే వాళ్ళనే ఫైర్ చేయాలనుకున్నాడంట. వాళ్ళనే ఫైర్ చేయాలనుకుంటే ఈ గ్యాప్లో మిగతా ఎవరైతే 3 వ్యక్తులు ఉన్నారో ఆ 3 వ్యక్తులు ఒక వ్యక్తి ఈయన ఫైర్ చేసి చంపేశారంట. ఫస్ట్ అయితే ఈయన వదిలేశారంట. ఎందుకంటే ఈయన ఒక పాకిస్తాన్, అంటే ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పి ఈయన వదిలేయడం జరిగింది. అయినా ఈయన వెళ్ళిపోవచ్చు, ఈయన వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ మన గురించి పోరాడాడు. అండ్ అదే కాకుండా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 2 వీడియోలు ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు తీసింది కూడా ముస్లిమ్సే. అక్కడికి సంబంధించిన ఎవరో హెడ్స్ అంటే లైక్ ప్రెసిడెంట్లు ఎవరో అని చెప్పి హెడ్లు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ వీడియోలో వాళ్ళకి చెప్తున్నారు, అంటే వాళ్ళందరినీ కూల్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ముస్లింని, అంటే కొంతమంది వీడియోలు నేను చూడడం జరిగింది, ప్రతి ఒక్క ముస్లింని అనుమానిస్తున్నారు, ప్రతి ఒక్క ముస్లింని తిట్టుకుంటున్నారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. మనకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడకూడదు. అండ్ ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే నిన్నే ఒక సోషల్ మీడియాలో నేను ఒక రీల్ ఇలా చేస్తుంటే ఒక రీల్ నాకు వచ్చింది. సోకాల్డ్ ఒక మంచి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సరే ఆయన అంటున్నాడు, ఒక 4 ఫోటోలు ఒక ముస్లిమ్స్ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్ ఫొటోస్ పైన పెట్టి వీళ్ళ వల్లే ఇక్కడ అటాక్ జరిగిందని చెప్పాడు. అంటే నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి జనాలు నీ మాటలు వింటున్నారంటే ఇలాంటివా నువ్వు చెప్పేది? ఇలాంటి మాటలు చెప్తే ఏమిద్దామని, ఏం మెసేజ్ ఇద్దామని? ఇప్పుడు వీళ్ళని చెప్తారు, బయట వీళ్ళు పొద్దున్న ఏదైనా వీడియోస్ చేసుకుంటే ఇండస్ట్రీలో మంచి బతకాలనుకుంటున్నారు. వాళ్ళు బయటికి వెళ్తే ఏమంటారు? వాళ్ళని టెర్రరిస్టులా చూస్తారు. వాళ్ళని టెర్రరిస్టులతో ఏంటి ఎప్పుడు అంటే ఇలాంటివి చేస్తున్నారనమాట. అది తప్పు. అలాంటివి చేయకండి దయచేసి. అంటే ఇక్కడ మన కాపాడిన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, అందరూ అలా కాదు అని నా అభిప్రాయం. అంతే, నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేసుకున్నాను. అయితే మన కౌంటర్ అటాక్గా మన వాళ్ళు ఏమేం చేశారంటే ఫస్ట్ SAARC అండ్ SVES అని చెప్పి వీసాస్ని క్లోజ్ చేశారనమాట. అంటే దీనివల్ల ఏమి నష్టం అంటే వాళ్ళ నుంచి మనకి రాకపోకలు బంద్. అంటే అక్కడ ఉన్న వాళ్ళు మన దగ్గరికి రాలేరు. అంటే వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు స్థిరపడిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మన ఇండియాలో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు సెటిల్ ఎవరైతే అయిపోయారో వాళ్ళని చూడడానికి కానీ, లేకపోతే హాస్పిటల్కి, అంటే మన దగ్గర ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, హాస్పిటల్స్ ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట. వాళ్ళకి అలా కాదు, చాలా రేట్లు ఎక్కువ. ఎందుకంటే అది డెవలపింగ్ కంట్రీ, అంటే ఇంకా డెవలప్ అవుతుంది. వీళ్ళేమో ఇలాంటి పనులు చేసి ఇలా కెలుక్కొని అవి కూడా పోగొట్టుకుంటున్నారు.
అందులోని ఇది ఒకటోదనమాట. ఈ వీసాస్ పోగొట్టుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఇంకా వాళ్ళు మన ఫ్యామిలీని 48 గంటల టైం కూడా ఇవ్వడం జరిగింది. 48 గంటల్లో వాళ్ళందరూ ఇక్కడ ఇండియా నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎవరు అఫీషియల్స్‌తో సైతం, అంటే వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ ఉంటాడనమాట. వాళ్ళకి మనకి మధ్యన అనుబంధం అనమాట. లైక్ ఒక మధ్యలో ప్రతిదానికి ఒక బ్రోకర్ ఉంటాడు కదా! మనకి ఇప్పుడు లైసెన్స్‌లు చేయించడానికి వెళ్తున్నప్పుడు ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్‌తోని ఏ పనులన్నీ చేయించుకుంటుంటాం. కొంచెం లైక్ వీడికి వారికి మధ్యలో ఒక ఇదనమాట. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడనుకో, పీఏ ఎలా ఉంటాడో అలాగా పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక వ్యక్తి మన ఇండియాలో ఒకడు ఉంటాడనమాట. ఆయన్ని కూడా పంపించేస్తున్నారు. 48 గంటల్లో ఎవరైతే చుట్టాల దగ్గరికి వచ్చారో ఇండియాలో, ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అంటే ఇండియాలోనే ఆల్రెడీ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో, సెటిల్ అయిపోయారో వాళ్ళు వెళ్ళక్కర్లా అని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళక్కర్లేదు. ఎవరైతే వాళ్ళ చుట్టాల దగ్గరికి వచ్చిన పాకిస్తాన్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు. 48 గంటలు టైం ఇచ్చారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళని టెలికాస్ట్ చేసే వాళ్ళు, అంటే వాళ్ళ గురించి అడిగారంట. ఏంటి అంటే వాళ్ళు కూడా తప్పే అంటున్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్న ఆ జనాలు కూడా ఈ అటాక్ని చాలా తప్పు అని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు కొన్ని బైట్స్ చూశాను అనమాట నేను. అంటే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ప్రజలకే వాళ్ళు నచ్చట్లే, వాళ్ళు చేసిన పనులు వాళ్ళకే నచ్చట్లా. లాస్ట్ టైం కూడా ఏదో మన వరల్డ్ కప్ పాకిస్తాన్ వాళ్ళు కప్ చేసినప్పుడు మన ఫ్లాగ్ వాళ్ళ స్టేడియం మీద కూడా లేదు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు? అండ్ అదే కాకుండా వాళ్ళ ఆర్మీ ఆఫీసరు ఒక 2 వారాల క్రితం మన ఇండియాకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఎవరు సీరియస్ తీసుకున్నారు, అది ఎక్కువ వైరల్ అవ్వలే. అలాంటి మన బేసిక్గా మన సోషల్ మీడియాలో ఎలాంటి వైరల్ చేస్తారు తెలుసా? ఏమైనా చూడు, ఇన్స్టాలో రీల్స్ కానీ ఎలా పడితే అలా చేసేవాళ్ళని ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ కానీ, లేకపోతే అమ్మాయిలవి కానీ, ఇలాంటివి, అంటే పోస్టులు అమ్ముకునే వాళ్ళవి, ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు వార్న్ చేసినవి అలాంటివి అవన్నీ చూడరు. మనకెందుకు? మన పనులు మన ఎంటర్టైన్మెంటు, మనకి సాయంత్రం అయితే ఇది అంతా మన ఎంటర్టైన్మెంట్ మనం ఉంటే చాలు. ఇలా మిగతావన్నీ అవసరం లేదు. ఇలాంటి ఇంపార్టెంట్వైన ఎవరికి అవసరం లేదు. అందువల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకా. అండ్ ఇది పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో. ఆ రోజే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన రోజు మనం కానీ అలర్ట్ అయ్యి మొత్తం అని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. అండ్ అదే కాకుండా ఆ నలుగురిలో 2 లోకల్ అంట. అంటే మనకు తెలియదు, జస్ట్ అది విన్నాను నేను. ఆ లోకల్ వల్ల వీళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళు ఇంకొక 2 వచ్చారంట. వీళ్ళు నలుగురు కలిసి ఇదంతా చేశారని చెప్పి ఇదంట. అండ్ అదే కాకుండా ఇంకొక 2ని చంపేశారని కూడా అంటున్నారు. అది మనకి క్లారిటీ రాలేదు. ఒకవేళ క్లారిటీ వస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. వాళ్ళిద్దరిని కూడా 2 దొరికారు, వాళ్ళిద్దరిని చంపారన్నారు. ఇంకా అఫీషియల్గా బయటికి రిలీజ్ చేయలేదు. అది కూడా తెలిస్తే నేను దాని గురించి కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడు నీ వీసాస్ వల్ల వీళ్ళందరినీ వెళ్ళిపోలే, 48 గంటలు టైం ఇచ్చారు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఒకటి. అండ్ ఇంకొక పాయింట్లోకి వస్తే, ఇది మెయిన్. ఇది యాక్చువల్లీ నేను ఫస్టే చెప్పాలి, బట్ సెకండ్ చెప్తున్నాను. వాటర్ బ్లాకేజ్. మనకి హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లు అవన్నీ ఎక్కువైపోయి మనకి వాటర్కి ఎండాకాలం వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలుసు. వాటర్ ట్యాంకులని కానీ లేకపోతే ఇవని, అలాంటి వాటర్ని పాకిస్తాన్కి బ్లాకేజ్ చేసామన్నమాట మనం. అంటే అది ఇంకెంత దారుణమో చూడండి. దాని గురించి నేను క్లారిటీగా కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇది యాక్చువల్గా 1960లో, అంటే మనకి దాదాపుగా 64 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడు పీస్ కోసం, అంటే 2 దేశాలు పీస్ కోసం ఈ ఒప్పందం అనేది అప్పుడు రాసుకున్నారు. ఏమని? మన సింధు జలాలు, లైక్ మన వాటర్ని, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏదైతే ఉందో అది మనం ముందే రాసుకున్నాం అన్నమాట. అంటే ఈ పీస్ కోసం మనం వాటర్ పంపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే వాటర్ బ్లాకేజ్ మన ఇండస్ రివర్ని రెండు భాగాలుగా విడదీసామన్నమాట. ఒకటి ఈస్టర్న్ రివర్, వెస్టర్న్ రివర్. ఏదైతే ఈస్టర్న్ రివర్ ఉందో అది మనకి, ఇంకోటి వెస్టర్న్ రివర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ వాళ్ళకి. ఇది కూడా ఎందుకు డివైడ్ చేశామంటే పీస్ కోసం. 1960లో 64 సంవత్సరాల క్రితం, అంటే పీస్ కోసం, 2 రాష్ట్రాల పీస్ కోసం. మనం ఎప్పుడూ కొట్టుకొని సస్తనే ఉంటాం కదా, కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం వాళ్ళకి వాటర్ ఇస్తున్నాం అనమాట. ఆ ఒప్పందం ప్రకారంగా వాళ్ళకి వాటర్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు కెలుక్కోవడం వల్ల ఈ వాటర్ని, ఈ 2 భాగాలు ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ది కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ ఇది వెంటనే, అంటే ఎప్పుడైతే ఆయన వచ్చి మీటింగ్ జరిగి వెంటనే అన్నారో వెంటనే ఇది ఆపేశారు. ఈ వాటర్ అండ్ రోడ్డుకి సంబంధించింది మొత్తం వేస్ అన్ని ఆపేయడం జరిగింది. ఈ వాటర్ బ్లాక్ చేయడం వల్ల ఎలాంటి పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుందో తెలుసా? దాని గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్, ఎడారి అయిపోతుంది.
వాళ్ళకి తాగడానికి గుద్ద కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఉండవు ఫస్ట్. రెండోది వాళ్ళ జంతువులు లేకపోతే పంటలు ఇలాంటివన్నీ ఉంటాయి, వాటికి వాటర్ ఉండదు. ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళ భూములన్నీ ఎడారైపోతుంటాయి. అప్పుడప్పుడు మనకి వర్షాలు పడకపోతే భూములు బద్దలైపోయి లేక చూపించి నన్ను న్యూస్లో చూపిస్తుంటారు చూసా, ఆ విధంగా అయిపోద్ది అనమాట. అంటే ఇంకా దాని గురించి తలుచుకుంటేనే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నాను. అలాంటిది మెయిన్ వాటరే వదిలేస్తున్నాను. అండ్ పవర్, అక్కడ పవర్ కట్లు, ఇంకా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ ఏవి వాడుకోవడానికి కూడా ఉండదు. అంటే వాళ్ళ పరిస్థితులు ఇంకా వాళ్ళకే ఊహలకే వదిలేస్తున్నాం అనమాట. అలాంటిది అలా బ్లాకేజ్ చేసాం, వాటర్ని బ్లాకేజ్ చేయడం జరిగింది. అండ్ తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు. అగ్రికల్చర్ చేసుకొని వాళ్ళు పంట వాళ్ళే పండించుకొని తిందాం అనుకుంటారు, అది కూడా జరగదు. అసలు వాటర్, అసలు వాళ్ళకి వాటర్ వెళ్ళేదే మన నుంచి, అది కూడా లేదు. అండ్ వాళ్ళు అన్నారు కదా, నేను ఏదైతే ఇందాక స్టార్టింగ్లో మీకు ఏదైతే చెప్పానో, వాళ్ళ ఆర్మీ పర్సన్ ఏదైతే అన్నాడో, మన ఫైట్ దేని గురించో తెలుసా? కాశ్మీర్. మనకి కాశ్మీర్ కావాలి. ఆ కాశ్మీర్ అనేది ఇండియాది కాదు, అది మనది. మనం ఫైట్ చేస్తుంది కాశ్మీర్ కోసం. దీనికి ఎలా మంది అని చెప్పాలో నిరూపించి చూపిస్తాం అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఇచ్చేశారు వాళ్ళు, ఏదో చేసేద్దాం ఏదో పీకేద్దాం అని అనుకుంటున్నారు, కానీ ఏం చేయలేరు. ఇప్పుడు ఏం చేసాం మనం? ఈ దెబ్బకి మనం ఈ వాటరు, ఈ ఏదైతే వీసాలు, ఈ ఈ దీనికి ఏదైతే రోడ్లు, మన నుంచి వాళ్ళకి కూరగాయలు కానీ లేకపోతే రోడ్స్, ఏదైతే మనకి రోడ్డు వే ఉందో ఆ బార్డరు, దాన్ని ఆ బార్డర్ని ఏమంటారంటే అటరీ వాగా బార్డర్ అనేది ఒక బార్డర్ ఉంది మనకి. అంటే వాళ్ళ నుంచి మనకి, మన నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. లేకపోతే మన నుంచి కూరగాయలు కానీ లేకపోతే నిత్యావసర ఇవన్నీ ఈ ఆన్ రోడ్ నుంచి వెళ్తుంటే అవన్నీ బ్లాక్ చేశారనమాట. ఆ బార్డర్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇవన్నీ వెంటనే జరిగిపోయి దీనివల్ల కూడా వాళ్ళకి నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల, ఇది ఏదైతే ఈ బార్డర్ ఏదైతే అటారీ వాగ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ని క్లోజ్ చేయడం వల్ల మన నుంచి వెళ్ళే నిత్యావసరాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది. వాళ్ళకి తిండికి కూడా తికానా ఉండదు. అది అంటారు కదా మన అప్పట్లో, వాళ్ళకి భోజనం కూడా ఉండదు. ఇలాంటిది అవుతున్న టైంలో నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏదైతే నాకు వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు పిఎం అంట మన ఇండియా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంట. అర్జెంట్ ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఇలాంటివన్నీ జరగకుండా చూసుకుందాం అని చెప్పి దీని గురించి కూడా ఒక ఇప్పుడే సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి ఒక మీటింగ్ పెట్టుకుందామని చూస్తున్నారంట. ఇవన్నీ వద్దు అని చెప్పుకుంటున్నారంట. కానీ ఇది కంటిన్యూ చెయ్యాలా లేకపోతే ఇది ఆపేయాలా అన్నది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి, ఢిల్లీలోని ఎవడో అది మనకు తెలీదు, కేక్ పట్టుకొని వెళ్తున్నాడంట బార్డర్లో. కేక్ ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు, అంటే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్లో, వాళ్ళు కూడా బ్లాక్ బ్యాండ్స్ పెట్టుకొని మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఆ సైలెన్స్ని అందరూ అంటే డ్యాన్సులు చేస్తారు. ఎవరు వాళ్ళు? చైర్ గర్ల్స్. యా, మన 4, 5, 6 వెళ్ళిపోతే చైర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆపేసి అందరూ శాంతం, అంటే ఒక సైలెన్స్ని మెయింటైన్ చేస్తుంటే ఎవరో ఢిల్లీలో కేక్ పట్టుకొని వెళ్తున్నాడు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. అదే దేనికి? అది కూడా ఒక ముస్లిం వ్యక్తి. దేనికి? ఆ టైంలో ఏం అవసరం? అంటే ఇంకా ఇండియాలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పంపించేస్తారు. ఒకవేళ కానీ వాళ్ళు కానీ వెళ్ళకపోతే వాళ్ళందరిని అరెస్ట్ చేశారంట. వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపలేస్తారంట. మొత్తం 5, కానీ మనకు తెలిసినవి 3 సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంకా మిగతా 2 ఏం చేయబోతున్నారు అనేది మనకి కూడా ఇంకా అంటే నీట్గా మనకు ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇది ఒక్కటే కాదండి, కౌంటర్ అటాక్ మళ్ళీ మనకి ఇవన్నీ జరిగింది కాబట్టి మన ఆర్మీ, మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెడీగా ఉన్నాయి. అండ్ మన బార్డర్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లైక్ ఎలా అంటే ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ మన వాళ్ళు కూడా, మన జనాలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారనమాట. ఈ కౌంటర్ అటాక్ ఎప్పుడైతే జరుగుతుందో, వాళ్ళకి సరైన దెబ్బ ఎప్పుడైతే మన ఇండియా నుంచి వెళ్తుందో వాళ్ళకి ఆనందపడడానికి వెయిట్ చేస్తున్నారు. అందరూ ఇండియా ఫ్లాగ్స్ పట్టుకొని రెడీ చేసుకొని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ త్వరలో వస్తుందని కోరుకుంటున్నాం మన మోడీ గారు. అండ్ వాళ్ళకి ఎంత ధైర్యం అంటే
వెళ్ళి మీ మోడీకి వెళ్ళి చెప్పుకో అని అన్నారంటే చూడండి అలా ఎంత ధైర్యం వాళ్ళకి. అసలు మనం ఏం చేయలేమన్నా ఇదా ప్రశాంతత కోసం వదిలేస్తుంటే వాళ్ళు చెలరేగిపోతున్నారు. దీనికి సరైన గుణపాఠం చెప్పాలి, సరైన గుణపాఠం జరుగుతుంది అని చెప్పి మనందరం ఆశిద్దాం. నేను ఇంకొక టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తా. అదే మీకు ఏదైతే ఇది చెప్పానో ఇదంతా బ్రీఫ్గా చెప్పానో ఆ 3 అయితే ఇప్పుడు జరుగుతున్నాయి, వెంటనే జరిగిపోయాయి కూడా. ఇంకా ఆ వీసా 48 గంటలు అది ఏదైతే ఉందో అదొక్కటే ఆ 48 అవర్స్ ఇచ్చే టైము, మిగతా అయితే మాత్రం వెంటనే పనులన్నీ జరిగిపోయాయి. ఇంకా చాలా కొత్త కొత్త టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇలానే మాట్లాడుతుంటా, కొత్త కొత్త టాపిక్స్ కూడా మాట్లాడుతా. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ శివ సైనింగ్ ఆఫ్.